బైబిల్ క్రైస్తవ మతం గురించి మాట్లాడదు, లేకపోతే కొన్ని రిచువల్స్ గురించి మాట్లాడదు, కానీ సిస్టమ్స్తో కూడిన ఒక కింగ్డమ్ గురించి మాట్లాడుతుంది. పరలోక రాజ్యం అనగా దేవుని యొక్క మైండ్ సెట్స్తో నడిచే ఒక రాజ్యం. దేవుని యొక్క కింగ్డమ్లో కూడా సిస్టమ్స్ ఉంటాయి. షాలోమ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక పునరుత్థాన దినమున ఇలాగ కలుసుకోవడానికి కృపనిచ్చిన దేవునికే స్తోత్రము, మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మేమందరినీ ఈ యొక్క సర్వీస్లోనికి, దేవుని వాక్య ధ్యానంలోనికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ వారపు శుభములు మీకు తెలియజేస్తున్నాను. మీకు, మీ కుటుంబాలకు సమాధానము కలుగును గాక. దేవుని యొక్క కృప మీకు అత్యధికంగా తోడై ఉండును గాక. ఈరోజు వాక్య భాగంలోకి వెళ్ళక ముందు మనం ఒకసారి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తుతిద్దాము, ఆరాధన చేద్దాము. గడిచిన వారం అంతా మేలు, ఆయన చేసిన ఉపకారములను గుర్తు చేసుకొని ఈ పరిస్థితులన్నిటిలో కూడా ఆయన కాపుదలని, భద్రతని ఇచ్చాడు. వాటన్నిటిని గుర్తు చేసుకుంటూ దేవుని స్తుతిద్దాము. అంత మాత్రమే కాదు, ప్రార్థన అవసరతల కొరకు ఎవరెవరైతే తమ యొక్క ప్రార్థన చేయమని ప్రార్థన అక్కర అడిగారు వారందరి కొరకు కూడా ఒక మాట ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం, ఏకీభవితం దేవుని స్తుతిద్దాం. దేవా స్తోత్రం నాయన, మీకు వందనాలు. మీ నామము పరిశుద్ధపరచబడును గాక. మా జీవితాల్లోనూ సంఘములోను, ఇదిగో సంఘము వెలుపల, ఇదిగో ఎక్కడెక్కడైతే ఇదిగో నేను ప్రభా మీ రాజ్యము ఇంకా రాలేదో, మీ రాజ్యము ఇదిగో తమను తాము మీ రాజ్యానికి సబ్మిట్ చేసుకోవడని ఇదిగో సృష్టి వ్యక్తులు, సోల్స్, ఆత్మలు సమస్తములో మీ రాజ్యము వచ్చును గాక. మీ నామమే మా యొక్క జీవితాల్లో ఈ భూమి మీద ఇదిగో ప్రతి నాలుక ఒప్పుకొనును గాక, ప్రతి ప్రాణము మిమ్మును స్తుతించును గాక. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయన, మీకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైనటువంటి సన్నిధి, సహాయము, సహవాసము గడిచిన వారమంతా అనుగ్రహించినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నా, మీ నామాన్ని బట్టి కొనియాడుతున్నాము నాయన. మీకే స్తోత్రం నాయన. ఈరోజు ఆహారం మాకు అనుగ్రహించండి, ఇప్పటి ఆహారం మాకు దయచేయండి. మీ చిత్తానుసారమైన మీ మాట మాకు అనుగ్రహించండి. మీ ఉద్దేశాలు, మీ చిత్తము, మీ ప్రణాళికలు మా పట్ల ఎలా ఉన్నవో గ్రహించుటకు, తెలుసుకొనుటకు మాకు మనసులను విశాలపరిచి ఇదిగో ఈ రోజుకు అవసరమైనటువంటి కృప, ఈ రోజుకు అవసరమైనటువంటి జ్ఞానము, ఈ రోజుకు అవసరమైనటువంటి ఇదిగో మీ యొక్క నడిపింపు మాకు అనుగ్రహించండి. థ్యాంక్ యూ నాయన, మీకు వందనాలు. గడిచిన వారం అంతా మీరు మేళ్లతోనూ కృపలతోనూ నింపారు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించారు. మేము ఆరోగ్యంగాను, నెమ్మదిగాను, సమాధానంతో ఉన్నాము. ఇదిగో సజీవుల లెక్కల్లో ఉండి మిమ్మల్ని స్తుతిస్తున్నామంటే కేవలం మీ కృపనైనా. మీకు వందనాలు. థ్యాంక్ యూ నాన్న, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ఈ సమయంలో మీ యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యం మాకు అనుగ్రహించండి. మీ మాట ఈ దినము, ఈ వారం అంతటికి సరిపడా మాట మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద మా కొరకు చేసిన మరణ పునరుత్థానాలను బట్టి మాకు అనుగ్రహించబడిన రక్షణ భాగ్యము, దాన్ని కొనసాగించుటకు మాకు అవసరమైనటువంటి ఆ యొక్క కొండ మీద ప్రసంగ బోధ, దిద్దుబాటు, ప్రేమపూర్వకమైన దిద్దుబాటు బోధ ఇదిగో మేము అంగీకరించుటకు మా మనసులను విశాలపరచండి. ఇదిగో మా మనస్సులను ఇదిగో నేను ప్రభా మీ తట్టు తిప్పుతున్నాము. మీ స్వరం మాకు వినిపించండి. నేర్చుకోవాల్సిన సంగతులు, మార్చుకోవాల్సిన సంగతుల చేత మమ్మను తాకుమని ఇదిగో దర్శించమని వేడుకుంటున్నాం. మీ వాక్కు చేత దర్శించమని అడుగుతున్నాం. రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కట్టిన వాడి అయిన మీ మాట చేత మమ్మల్ని తృప్తిపరచమని అడుగుతూ ఇదిగో మా యొక్క ఆలోచనలు పరిశోధించమని వేడుకుంటూ యేసునామమున స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. కొండ మీద ప్రసంగము 25వ భాగము. ఈ 25వ భాగంలో ఆ యొక్క మీరు చేయనప్పుడు అనబడుతున్నటువంటి మాట, 3 మాటల్ని మనం చూసాము. అందులో మొదటి 2 ముగించుకొని చివరి దాంట్లోకి 3వ దాంట్లోకి వచ్చాం. మీరు ధర్మము చేయనప్పుడు, మీరు ప్రార్థన చేయనప్పుడు, ఇప్పుడు మీరు ఉపవాసము చేయనప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఉపవాసం చేయనప్పుడు ఎలా ఉండాలి? ఈ దినం మనము ద ఫండమెంటల్స్ ఆఫ్ ఫాస్టింగ్, దేవుని సన్నిధిలో ఉపవాసం ఎలా చేయాలి అనే ఆ యొక్క
అతి ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్టుని కొండ మీద ప్రసంగంలో యేసయ్య మాటల్ని అర్థం చేసుకోవడానికి కొంచెంసేపు మన మనస్సుల్ని ఆ యొక్క ఉపవాసం తట్టు తిప్పుదాము. ఆల్రెడీ మనము మన సంఘములో ఇంతకు ముందే చాలాసార్లు ఉపవాసం గురించి మాట్లాడుకున్నాము. ఉపవాసానికి మనము ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగి ఉన్నాము. మంచి ఉపవాసం జరిగినప్పుడంతా మన స్థాయి ఎలాగా ఉన్నతపరచబడిందో మనం చూసాము. వ్యక్తిగతంగా రుచి చూసి తెలుసుకొని దేవుని స్తుతిస్తున్నాం. అయితే ఈ దినం ప్రత్యేకంగా కొండ మీద ప్రసంగం యొక్క కంటిన్యూషన్లో ఉపవాసం చేయనప్పుడు అనే పాయింట్ని ఒక్కసారి ఆలోచన చేయడం కొరకు కొన్ని విషయాలు గుర్తు చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ డిసెంబర్ మాసంలో ఉన్నాము గనుక కొండ మీద ప్రసంగాన్ని ఈ రోజుకి అనగా 25వ భాగం దగ్గర మనము ఆపుదాము. అనగా కొంత గ్యాప్ తీసుకుందాం. నెక్స్ట్ వీక్ నుండి ఈ సీజనల్ స్టడీ వైపు మనం కొంచెం తిరుగుదాము. ఆ తర్వాత మరలా నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ మనము కొండ మీద ప్రసంగాన్ని ఎక్కడ ఆపామో అక్కడి నుంచి కొనసాగిద్దాము. మంచి సాక్ష్యాలు వింటున్నాము, అద్భుతమైనటువంటి మాటలు వింటున్నాము. మాకు బైబిల్ ట్రైనింగ్ అవసరం లేకుండా, బైబిల్ ట్రైనింగ్ కంటే కూడా ఈ కొండ మీద ప్రసంగంలో ఉన్నటువంటి యొక్క ధ్యానాల్ని సరిగ్గా అర్థం చేసుకుంటే బైబిల్ ట్రైనింగ్ చేసినంత పని అవుతుంది పాస్టర్ గారు అని చెప్పేసి ఒక దైవజనుడు, మంచి దైవజనుడు వచ్చి ఇలాంటి మాట మాట్లాడడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాంటి సాక్ష్యాలు ఈవెన్ మామూలు వ్యక్తులు అనగా పెద్ద పెద్ద విషయాలు కాకుండా చిన్న చిన్న విషయాలు అర్థం చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద బోధకుల దాకా అనేకులు ఈ యొక్క వాక్యాల ద్వారా తాకబడుతూ ఉండడం మనం చూస్తున్నాము. బట్ ఏదేమైనా కూడా దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఆయన నామమే మన మధ్య సన్నుతించబడునుగాక. కొండ మీద ప్రసంగము చాలా గొప్ప ప్రసంగము. ఏ బోధకుడి యొక్క బోధను మనం ధ్యానించడం లేదు, కానీ ఈ భూమి మీద ఎంతోమంది బోధకులు బోధించారు. పౌలు పత్రికలు రాశాడు, పేతురు పత్రికలు రాశాడు, తర్వాత యోహాను ప్రత్యక్షతలు రాశాడు, సువార్తలు రాశారు. అవన్నీ ధ్యానిస్తే వారు రాసిన వాటిని మనం ధ్యానిస్తాం, వారి వర్షన్ని మనం ధ్యానిస్తాం. కానీ మత్తయి గారు కొండ మీద ప్రసంగాన్ని మన కొరకు 3 అధ్యాయాలు రికార్డ్ చేశారు. 5, 6, 7 అధ్యాయాలు బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూగా ఒక 3 అధ్యాయాలు మొత్తము కొండ మీద ప్రసంగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ముఖ్యంగా ఈ ఆదివార ధ్యానం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటల మీదనే ఎక్కువ మనం దృష్టి పెడతాము. ఈరోజు వాక్య భాగంలోనికి మనం వెళ్దాము. ఉపవాసము చేయనప్పుడు, మీరు ఉపవాసము చేయనప్పుడు. ఒకసారి ఆ మాట చదువుదాము. 16వ అధ్యాయం నుండి 18వ వచనం వరకు ఈరోజు మన ధ్యాన అంశము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16, 17, 18 వచనాలకు సంబంధించినటువంటి కేవలం 3 వచనాలకు సంబంధించినటువంటి ధ్యాన అంశం. ద ఫండమెంటల్స్ ఆఫ్ ద ఫాస్టింగ్ అనగా ఉపవాసానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలు. అనగా ఉపవాసం అంటే ఏంటి, ఉపవాసం ఎందుకు చేయాలి, ఉపవాసం ఎలా చేయాలి, యేసు ప్రభు ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు, ఈ విషయాల్ని మన అవగాహన కొరకు ఈ ధ్యానంలో వెళ్తున్నాం. మనం చదువుకుందాం. ముందుగా వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఈ యొక్క కొండ మీద ప్రసంగాన్ని మనము కంటిన్యూ చేస్తున్నాం. ఈ భాగంలో మీరు ఉపవాసము చేయనప్పుడు అనే మాటని, ఆ మాటకి ఇంకో మాటలో చెప్పాలంటే మీరు చేయనప్పుడు అని 3 విషయాలు. ఒకటి ధర్మము చేయనప్పుడు, ప్రార్థన చేయనప్పుడు, ఉపవాసం చేయనప్పుడు. ఒక్కసారి ఆ 3టిని ఒకసారి గమనించండి. ఒకసారి మీరు ధర్మము చేయనప్పుడు అనే మాటను మనం చూస్తే గలతీ పత్రిక 6వ అధ్యాయంలో చూస్తే ఆ యొక్క విశ్వాస గృహంలో చేరిన వారికి మేలు చేయుట యందు విసుగక కంటిన్యూగా ఆపకుండా ఎల్లప్పుడూ ధర్మం చేసే విషయంలో కంటిన్యూగా, అనగా కొంచెంసేపు చేసి ఆపేయండి అని కాదు, కంటిన్యూగా చేస్తూ ఉండండి, అనగా నిరవధికంగా, అనగా ఆపకుండా చేస్తూ ఉండండి అనే మాట. అనగా
ధర్మం చేయుట అనేది కంటిన్యూగా చేసేది. రెండవది ప్రార్థన చేయనప్పుడు అనే దాని గురించి కూడా 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే ప్రే వితౌట్ సీజింగ్, అనగా ఎడతెగక ప్రార్థన చేయండి అనే మాట. అంటే ధర్మము చేయుట అనేది ఎడతెగక చేసేది, ప్రార్థన చేయడం అనేది కూడా ఎడతెగక చేసేది. అంతేకాదు ఉపవాసం చేయడం అనేది కూడా ఎడతెగక చేసేది. దీనికంటూ ప్రత్యేకంగా మనకు ఎలాంటి వచనం లేదు, కానీ ఇవి మూడు ఒకే అంశానికి సంబంధించినవి. ఎందుకు అంటే ఉపవాసాన్ని కనుక మనం గమనిస్తే ఉపవాసంలో భాగాలుగా ఇవి ఉన్నాయి. అనగా ఉపవాసం చేసే ప్రతి ఒక్కరూ మొదటిది ప్రార్థన చేయాలి, రెండవది చారిటీ, ధర్మము, అనగా తమను తాము ఉపేక్షించుకొని ధర్మం చేయడం అనేది చూస్తాం. అనగా ఇవి మూడు ఒకటే అని అర్థం. అంటే ఉపవాసం చేసే వాళ్ళు ప్రార్థన చేస్తారు, ఉపవాసం చేసే వాళ్ళు చారిటీ, ధర్మం చేస్తారు. ప్రార్థన అనేది ఒక విషయం అయితే, చేసేదైతే, ధర్మం అనేది ఒకటి చేసేదైతే, కానీ ఉపవాసం అనేది మాత్రం మూడిటి యొక్క కాంబినేషన్, అనగా మూడు కలిపి చేసేది అని అర్థం. ఎందుకు ఉపవాసము, ఎలాంటిది ఉపవాసము, అసలు ఈ ఉపవాసంలో మన కొరకు ఏ విషయాలు దాచబడ్డాయి? ముందుగా యేసు ప్రభు మాటల దగ్గర నుంచే మనం ఈరోజు మొదలు పెట్టుకుందాము. ఉపవాసం ఎలా చేయకూడదు, ఎలా చేయమంటున్నాడో చూసిన తర్వాత అసలు ఉపవాసం దగ్గరికి వెళ్దాం. చూడండి ఒకసారి. మొదటిది వేషధారులై ఉండకండి అని చెప్పేటప్పుడు ఎలాంటి వేషం అంటే, మీరు గనక తినలేదు అని చెప్పి, మీరు గనక భోజనం చేయలేదు, మీరు గనక ఒక పూట మానేశారని చెప్పి ప్రపంచం అందరికీ గనపరేలాగా దుఃఖముఖాలు వేసుకొని ఆహారం తినని వారం ఎలాగైతే ఉంటామో వేషం వేసుకోవద్దు అని చెప్తున్నాడు. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని తమ ముఖములను వికారం చేసుకొని, తర్వాత తమ ముఖములను దుఃఖముఖాలుగా మార్చుకొని వారు ఎవరైతే చేస్తూ ఉన్నారో, అనగా అందరికీ కనబడాలని. వేషము అంటే లోపల లేనిది, లోపల చెయ్యంది చేస్తున్నామని చేస్తే దాన్ని వేషం అంటాం. లోపల లేకుండా బయట ఉంటే దాన్ని వేషం అంటాం. కానీ ఉపవాసం చేసేటప్పుడు అంటున్నాడు, అనగా ఉపవాసం చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారట, ముఖాన్ని వికారంగా చేసుకుని దుఃఖముఖాలై ఉండి మేము ఆహారం తినలేదని అందరికీ కనపడేలాగా చేస్తున్నారు. లోపల లేకుండా బయట చేస్తే దాన్ని వేషం అంటాం. కానీ ఇక్కడ వేషంగా కాకుండా నువ్వు నిజంగానే ఉపవాసం ఉన్నావు, కానీ ఆ ఉపవాసం మేమే ఉన్నామని చెప్పి అందరికి కనపడేలాగా ముఖాన్ని వికారం చేసుకోకండి, మనుషులకు కనబడాలని చేయకండి అని చెప్తూ, ఎవరైతే చేస్తున్నారో వారు తమ ఫలం, అంటే అందరూ చూసేలా చేశారు కాబట్టి వాళ్ళ ఫలం పొంది ఉన్నారు అంటాడు. సో ఇక్కడ దాకా చెప్పిన తర్వాత 17వ వచనం చూసి, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక ఎలా చెయ్యాలి? లోపలేమో ఉపవాసం చేస్తున్నాము, కానీ బయట ఎలా ఉండాలి అంటే రహస్యమందు చూచుచున్న నీ తండ్రికే కనబడవలను. అంటే నేను లోపల ఉపవాసం చేస్తున్నాను అనేది బయట అందరికీ కనపడాల్సిన అవసరం లేదు, దేవునికి కనపడాలి అని చెప్తూ ఏమంటుండే ఒకసారి, నీవు ఉపవాసము చేయనప్పుడు తల అంటుకొని ముఖం కడుక్కొని, అంటే లోపలేమో ఉపవాసం ఉన్నాము కానీ బయటికేమో ఉపవాసం లేనట్టుగా ఉండండి. ఇంకొక మాటలో చెప్పాలంటే యేసయ్య చెప్పినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో, తల అంటుకోవడం ముఖం కడుక్కోవడము అనే మాటలు ఏవైతే ఉన్నాయో, లిటరల్ మీనింగ్ ఏంటంటే ఫాస్టింగ్ కోసం కాకుండా ఫీస్టింగ్ కొరకు రెడీ అయినట్టుగా రెడీ అవ్వండి అంటున్నాడు. ఒకసారి ఆలోచించండి. లోపల ఉపవాసం చేస్తున్నాము, అందరికి కనపడేలాగా అందరికి కనపడుతూ ఉంటే దాన్ని వేషము అని యేసయ్య అంటున్నాడు. కానీ ఉపవాసం లోపల చేస్తున్నప్పుడు బయటికి మాత్రం చేయనట్టుగా ఉండండి అని చెప్తున్నాడు. నిజానికి మాట్లాడితే ఇది వేషమో అది వేషం కాదు, కానీ యేసయ్య అంటున్నాడు ఇది వేషధారణ అంటున్నాడు. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? ఇది ఎందుకు వేషధారణ అవుతుంది, అదెందుకు వేషధారణ కాదు? యేసయ్య మాటల్ని మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ద ఫాస్టింగ్. సో ఆ ఫండమెంటల్స్ ఆఫ్ ద ఫాస్టింగ్ గురించి మాట్లాడడానికి మాత్రమే కొన్ని విషయాలు మాత్రం నేను ఈరోజు గుర్తు చేస్తాను. ఆ మాటల్ని మనం గుర్తు చేసుకున్న తర్వాత మనము యేసయ్య ఎందుకు అన్నాడో, రహస్యమందు, అనగా ఉపవాసం అనేది రహస్య సంబంధమైనది, రహస్యమందున్న తండ్రి చూసేది, అంతేకాదు ఉపవాసము అంతరంగ సంబంధమైనది అని ఎందుకు మనకి చెప్పబడుతుందో ఒక్కసారి మనకు ఆ విషయాలన్నీ బోధపడతాయి. జాగ్రత్తగా గమనించండి ఒక్కసారి. అసలు ఉపవాసం అనే దాని యొక్క హిస్టరీని కొన్ని విషయాలు నేను గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఉపవాసం అనే మాట బైబిల్లో ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది? దేవునికి స్తోత్రం. చాలాసార్లు బైబిల్లో ఉన్న
ఉన్నటువంటి పదాలని లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి ఆచారాలని మనము బయటికి తీసుకెళ్ళి ఏదో మతంలోనో ఏదో జాతిలోనో ఫలానా ఎవరో ఏదో చేసినట్టుగా మనం కూడా అలాగే చేద్దామని ట్రై చేస్తుంటాం. కానీ దేవుడు ఒక కల్చర్ని ముందుగా డిజైన్ చేసి ఆ కల్చర్లో యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు. సో దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిబ్లికల్గా అనగా బైబిల్ పరంగా లేకపోతే వాక్యానుసారంగా ఉపవాసం అంటే అర్థం ఏంటి, ఉపవాసం ఎందుకు ఉంది, ఉపవాసం ఎప్పుడు వచ్చింది, అసలు ఉపవాసం అన్న పదం ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, ఆహారం తినకుండా ఉండడాన్ని ఉపవాసం అంటాం. అది ఒక రోజు ఒక పూట భోజనం అయి ఉండొచ్చు, లేదా ఒక రోజు అయి ఉండొచ్చు, లేదా అది 3 రోజులు అయి ఉండొచ్చు, లేదా 40 రోజులు అయి ఉండొచ్చు. సో దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఉపవాస దినాలు అనేవి ఎందుకున్నాయి, ఎలాగున్నాయి, తర్వాత డైరెక్ట్గా ఓన్లీ ఎలాంటి సాలిడ్ ఫుడ్ తీసుకోకుండా ఓన్లీ లిక్విడ్ తీసుకొని చేసే ఫాస్టింగ్స్ ఉన్నాయి, లిక్విడ్ కూడా తీసుకోకుండా అసలేమీ తీసుకోకుండా చేసే చేసిన ఫాస్టింగ్స్ కూడా బైబిల్లో రాస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటన్నిటి గురించి మాట్లాడడం కంటే ముందు ఈరోజు ఎక్కువ భాగాన్ని ఆ యొక్క ఫండమెంటల్ బేసిక్ పాయింట్ అనగా ప్రాథమికంగా ఉపవాసం అనేది ఎప్పుడు పుట్టింది, ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది, అంతేకాదు అసలు ఉపవాసం అంటే అర్థం ఏంటో అక్కడికి వెళ్తే కానీ అర్థం కాదు. ముందు దాని గురించి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఒకసారి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొకటి, ఉపవాసం అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ స్కిప్పింగ్ ద మీల్, అనగా ఒక భోజనాన్ని స్కిప్ చేయడం, అనగా ఒక భోజనాన్ని దాటవేయడం, ఒక భోజనం తినకుండా ఉండడాన్ని ఉపవాసం అని అనము. జాగ్రత్తగా రండి ఒకసారి. ఉపవాసంలో ఆహారం తీసుకోకపోవడం అనేది ఒక భాగం మాత్రమే, కానీ అసలైన ఉపవాసం వేరే ఉంది. దాని గురించి మనం ఈరోజు తెలుసుకుంటాం. మొట్టమొదటిది బైబిల్లో కనుక మనం చూస్తే ఉపవాసం అన్న మొదటి పదము ఆ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో ఉపవాసము అనే మాటని మనం చూస్తాం. మొట్టమొదటిసారి ఆ యొక్క బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి ఆ యొక్క వారు అనుభవిస్తున్న శ్రమను బట్టి వారి గోత్రీకులు చేసినటువంటి ఆ యొక్క పనిని బట్టి ఇశ్రాయేలు అందరూ ఆ యొక్క ఉపవాసం ఉండడాన్ని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ యొక్క ఉపవాసము అనేది మొట్టమొదట ఉపవాసం అన్న పదం మనం అక్కడ చూస్తాం. తర్వాత మనం చూస్తే సమయలు గ్రంథంలో దావీదు తన బిడ్డ కొరకు ఆ యొక్క బెత్షెబాకు పుట్టిన బిడ్డ రోగంతో ఉండి మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు చేయబడినటువంటి ఉపవాసం, ఆయన ఉపవాసము అనే పదాలు డైరెక్ట్గా అక్కడ చూస్తాం. కానీ ఇది యాక్చువల్గా బైబిల్లో మెన్షన్ చేయబడినటువంటి మొదటి ఉపవాసం కానివ్వండి, రెండో ఉపవాసం కానివ్వండి, ఉపవాసం అని మెన్షన్ చేయబడ్డాం. కానీ ఉపవాసము అనేది ఇక్కడనే కాదు, కానీ అంతకు ముందే ఉంది. ఎక్కడుంది, ఎలా ఉందో బైబిల్లో ఇది ఒక ఆజ్ఞాపించబడడం మనం చూస్తాం. యాక్చువల్గా ఆ ఆజ్ఞాపించబడిన ఏరియాని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఆ యొక్క ఆజ్ఞాపించబడిన ఏరియా మనం కనుక గమనిస్తే ఉపవాసం గురించి బైబిల్లో ఆజ్ఞ ఉంది. ఎలాంటి ఆజ్ఞ, ఎక్కడుంది, ఎవరికి ఆజ్ఞాపించబడింది? ఇశ్రాయేల్ అనబడుతున్న దేవుని ప్రజలకి దేవుడు ఉపవాసం ఉండడం గురించి ఆజ్ఞాపించాడు. అయితే అక్కడ ఆజ్ఞాపించినప్పుడు ఆయన ఆహారానికి సంబంధించినటువంటి ఆజ్ఞాపించలేదు. ఒకసారి గమనించండి, ఒకసారి చదువుదాం ఆ మాటలు. లేవియా కాండము 16వ అధ్యాయము 29 నుండి 31 దాకా ఈ మాటలు చదివితే అసలు ఉపవాసము అనేది ఒక ఆజ్ఞాపించబడినటువంటి విషయంగా మనం చూస్తాం. కానీ ఆ మెన్షన్ చేయబడినటువంటి ఏరియాలో ఉపవాసము అనే మాట అక్కడ మెన్షన్ చేయబడలేదు, కానీ ఉపవాసం అక్కడ ఉంది. ఒకసారి చూడండి, ఒకసారి ఎలాగా ఏంటి కొంచెం ఓపిక్గా నాతో పాటు ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. లేవియా కాండం 16వ అధ్యాయం 29వ వచనం. లేవియా కాండం 16వ అధ్యాయం 29వ వచనం. ఇది మీకు నిత్యమైన కట్టడ, ఇది మీకు నిత్యమైన కట్టడ, స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు, 7వ నెల 10వ తారీఖు, 7వ నెల 10వ తారీఖు అనేది ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి, అది ప్రాయశ్చిత్తార్థ దినము. అనగా 7 ఇశ్రాయేలు పండుగల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి పండుగ ఏంటి? ఆ పండుగ అంటే డే ఆఫ్ అటోన్మెంట్ అంటాం, యోమ్ కిప్పోర్ అంటాం. ఆ యొక్క యోమ్ కిప్పోర్ అనబడుతున్నటువంటి ఆ 7వ నెల 10వ తారీఖు గురించి జ్ఞాపకం చేయబడుతుంది. ఒకసారి ఈ కట్టడం చూడండి, ఒకసారి ఈ ద లా, ఓకే, ఆ యొక్క ఆజ్ఞాపించబడిన విషయం ఏంటో ఒకసారి చదువుదాం. ఒకసారి చూడండి, ఒకసారి కంటిన్యూ. ఏ పనినైనను మీరందరూ 7వ నెల 10వ నాడు మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. మళ్ళొకసారి ఫస్ట్ నుంచి చదవమా. ఇది మీకు నిత్యమైన కట్టడ, స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ
7వ నెల 10వ నాడు ఆ. ఏ పని ఆయనను చేయక మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలను. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచుకొనున్నట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. తర్వాత అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఇది నిత్యమైన కట్టడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి ఇందులో ఉన్నటువంటి 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, మిమ్మును మీరు దుఃఖపరచుకోవాలి. 2, మీ సమస్త పాపముల నుండి పవిత్రులు కావడం కొరకు, మీరు పవిత్రులు కావడం, మీ సమస్త పాపముల నుండి బయటపడడం కొరకు. తర్వాత మళ్ళీ అంటున్నాడు, మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఇంగ్లీష్లో మనం చూస్తే సెల్ఫ్ డినయల్ అనే మాట, మీరు కనుక ఇంగ్లీష్లో ఈ మాట చూస్తే యూ షల్ ప్రాక్టీస్ సెల్ఫ్ డినయల్ అనగా నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి, నా యొక్క సోల్ని నేను నలగొట్టుకోవాలి అంటాడు. సోల్ అంటే అది ఆత్మ కాదు, నా యొక్క ఎమోషన్స్ని కానీ, నేను నా యొక్క క్యారెక్టర్ని, నా యొక్క నా అంతరంగమైనటువంటి నన్ను నేను నలగొట్టుకోవాలి. సో దేవునికి స్తోత్రం. ఎందుకు నలగొట్టుకోవాలి? అయితే ఉపవాసము అనే మాట ఇక్కడ లేదు, కానీ ఇశ్రాయేలీలు ద ఫాస్టింగ్ డే అని పిలువబడే మాట, అనగా కొత్త నిబంధనలో మనం చూస్తే అపోస్తుల కార్యం 27వ అధ్యాయం 9వ వచనంలో ద డే ఆఫ్ ఫాస్ట్ అనే మాట మనం చూస్తాం. చాలాసార్లు ద డే ఆఫ్ ఫాస్ట్ అనగా ద డే ఆఫ్ ఫాస్ట్ అనే మాట మీరు ఎక్కడ కనిపించినా అది ద డే ఆఫ్ అటోన్మెంట్ అని అర్థం. అనగా ఉపవాస దినము అనే మాట ద డే ఆఫ్ ఫాస్ట్ అనగా, ఒకసారి 27వ అధ్యాయం 9వ వచనం ఒకసారి, చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించాను. అంటే అక్కడ రాస్తున్నటువంటి సబ్జెక్ట్ లో ద ఫాస్ట్ అనే మాట మనం చూస్తాం. ద డే ఆఫ్ ఫాస్ట్ అనే మాట ఉపవాస దినము అంటే ద డే ఆఫ్ ఫాస్ట్ అని వచ్చిన ప్రతిసారి ఇది మనకి ఒక దగ్గరికి తీసుకెళ్తుంది. ఎక్కడికంటే ఆ యొక్క ప్రతి సంవత్సరము 7వ నెల 10వ తారీఖు, మన సంవత్సరం కాదు, ఇశ్రాయేలు హీబ్రూ క్యాలెండర్, బైబిల్ క్యాలెండర్ ప్రకారం 7వ నెల 10వ తారీఖు ద డే ఆఫ్ అటోన్మెంట్ అనగా ప్రాయశ్చిత్తార్థ దినము అని పిలువబడే ఇశ్రాయేల్ అందరికి పక్షంగా ఏదైతే ప్రాయశ్చిత్తం జరుగుతుందో ఆ ప్రాయశ్చిత్త దినము ఉపవాస దినము అని మెన్షన్ చేయబడుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి ఒకసారి. ప్రాయశ్చిత్త దినము అని ఏదైతే ఆ యొక్క లేవియా కాండంలో కట్టడగా విధించబడిందో ఆ డే ఆఫ్ ఫాస్ట్నే, ఆ డే ఆఫ్ అటోన్మెంట్నే ద డే ఆఫ్ ఫాస్ట్ అనడం మనం చూస్తాం. అపోస్తల కార్యంలో మాత్రమే కాదు, ఇంకా మనం చూస్తే ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 6వ వచనంలో కూడా ద డే ఆఫ్ ఫాస్టింగ్ అనే మాట మనం చూస్తాం. ఇశ్రాయేలులకి కట్టడగాను విధిగాను ఉన్నటువంటి విషయం. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఎందుకు ఆ విషయాలు ఇప్పుడు ఆలోచించాలి మనము అంటే, వాళ్ళకి ఇది మీరు ఉపవాసం ఉండండి అని దేవుడు వారికి బోధించలేదు, లేకపోతే దేవుడు వారికి ఆజ్ఞాపించలేదు. ఉపవాసం ఉండమని వారికి ఆజ్ఞాపించబడలేదు, కానీ అఫ్లిక్ట్ యువర్ సోల్ అనగా మీ సోల్ని నలగొట్టుకోండి, మీ సోల్ని దుఃఖపరచుకోండి అనే మాటలు మనం చూస్తాం. ఇంకొకసారి ఆ యొక్క ప్రాణము, సోల్ అనే మాటకి మనకి తెలుగులో ట్రాన్స్లేషన్లో సోల్ అనే మాట వచ్చినప్పుడు అంతా ప్రాణము అనే మాట వస్తుంది. అనగా మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోండి అన్నప్పుడు మీ సోల్ని దుఃఖపరచుకోండి అని అర్థం. ఇంకొక దగ్గర ఈ మాట చూడండి ఒకసారి, ఆ యొక్క కీర్తనల గ్రంథము 35వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయం 13వ వచనం. కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 13వ వచనం. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకొని, తన శత్రువుల గురించి మాటలు మనం చూస్తున్నాం. వారు వ్యాధితో ఉన్నప్పుడు మేము గోనెపట్ట కట్టుకున్నాం, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రాణమును నలగొట్టుట అనే, ప్రాణమును ఆయాసపరుచుకున్నాను అనే మాట మనం చూస్తాం. ఉపవాసము అన్న మాట వచ్చినప్పుడు అంతా ఉపవాసం అనే మాట స్ట్రైట్గా లేదు. ఉపవాస దినము అని ఇశ్రాయేలీలు వాడుకగా పిలుచుకునే దినము ద డే ఆఫ్ అటోన్మెంట్ అనగా ప్రతి సంవత్సరం 7వ నెల 10వ రోజును వారు ఉపవాస దినం, ద ఫాస్టింగ్ డే. అంటే నువ్వు నేను అనుకున్నప్పుడు చేసే ఉపవాసం కంటే కూడా కంపల్సరీ చేయాల్సినటువంటి, ఒక కట్టడిగా ఆచరించాల్సినటువంటి దాన్ని ఉపవాసం అనడం మనం చూస్తాం. ఉపవాసం అని డైరెక్ట్గా అక్కడ మెన్షన్ చేయబడలేదు, కానీ
ప్రాణమును ఆయాసపరచుకొనుట అనే మాట మనం చూస్తాం. ప్రాణమును ఆయాసపరచుకొనుట అంటే ఏంటి అనంటే, ఈ ప్రాణమును ఆయాసపరచుకుంటా అనే దినము డే ఆఫ్ అటోన్మెంట్ అయితే మరి దాన్ని ఉపవాస దినంగా ఎందుకు లెక్క పెడుతున్నారంటానికి నేను మీకు 2 వచనాలు మీకు చూద్దాం. ఒకసారి చూడండి. ఒకసారి యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో, ఐజయా 55, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనం. ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలిస్తున్నారు, సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరుస్తున్నారు? నా మాట నా వాక్యము, నా మాట జాగ్రత్తగా వినండి. మంచి పదార్థాలు భుజించండి. మీ ప్రాణము సంతోషించునట్లు సారమైన దాని యందు సుఖింపనీయుడి. జాగ్రత్త వినండి ఒకసారి. ఓకే, ఐజయా 55:2 అనగా యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం దేని గురించి మాట్లాడుతుందంటే, ఆహారం కాని దాని కొరకు ఎందుకు మీ డబ్బులు ఖర్చు పెడుతున్నారు? నా మాట వినండి, మంచి ఆహారం నేనిచ్చే ఆ యొక్క మాటలోని ఆహారం తీసుకొని తినండి అని చెప్పేటప్పుడు, అనగా బై టేకింగ్ ఫుడ్ అనగా ఆహారం తీసుకోవడం అనేది సోల్ని సంతోషపెడుతుంది అంటున్నాడు. ఓకే, ఐజయా 55:2 ప్రకారము అంటే నా సోల్ని ఏది సంతోషపెడుతుంది అంటే, నేను తిన్నప్పుడు నా సోల్ సంతోషపడుతుంది, నేను తిన్నప్పుడు సోల్ సంతోషిస్తుంది. సోల్ సంతోషించకూడదు, సోల్ని నలగొట్టుట అంటే నేను దానికి అవసరమైన బాడీకి అవసరమైనటువంటి ఫుడ్ నేను ఆపినప్పుడు సోల్ నలగొట్టబడడం అనేది జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఓకే, ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను, ఇవన్నీ మాటలు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటా, ఒకదానికి ఉన్న లింక్ నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసయ్య ఉపవాసం చేయనప్పుడు అన్నాడు. ఇది ఇశ్రాయేల్లో అప్పుడున్న యేసు ప్రభు బోధ వింటున్న వాళ్ళందరికీ తెలిసిన విషయం. ఉపవాస దినము అని దేన్ని పిలుస్తారంటే ద డే ఆఫ్ అటోన్మెంట్, అనగా ప్రాయశ్చిత్తార్థ దినమును ఉపవాస దినం అంటారు. ఆ ఉపవాస దినం అని పిలువబడేది ఏదైతే ఉందో, ఆ ఉపవాస దినము గురించిన ఆజ్ఞ గనక మనం చూస్తే అక్కడ రాస్తున్న మాట ఏంటంటే, మీ యొక్క సోల్, మీ యొక్క ప్రాణములను దుఃఖపరచుకోండి అనే మాట మనం చూస్తాం. ప్రాణమును ఎలా దుఃఖపరచుకుంటాము అంటే, ఆహారము తీసుకున్నప్పుడు ప్రాణము సంతోషిస్తుంది, ఆహారం మానివేసినప్పుడు ప్రాణము అనగా మన యొక్క సోల్, నాట్ స్పిరిట్, సోల్ ఏదైతే ఉందో అది నలగొట్టబడుతుంది. సో దేవునికి స్తోత్రం. ఈవెన్ ఇస్సాకు ఆశీర్వదించేటప్పుడు కూడా ఆహారం తిని ఆశీర్వదిస్తున్నాడు, అనగా తన సోల్ సంతోషంలో ఉన్నప్పుడు తన కుమారుని ఆశీర్వదించాలనుకున్నాడు. ఇవన్నీ గమనిస్తే ఆ యొక్క మనల్ని లోపల ఉపవాసం అనేది ఎక్స్టర్నల్ థింగ్ కాదు, ఇది ఇంటర్నలైజ్డ్ థింగ్ అని అర్థం. వై డే ఆఫ్ అటోన్మెంట్, దాని గురించి కొన్ని మాటలు నేను గుర్తు చేస్తాను. చూడండి ఒకసారి. ఎందుకు డే ఆఫ్ అటోన్మెంట్ని విధిగాను కట్టడగాను ఇది మీకు ఉపవాస దినం అని ప్రకటించబడింది? ఇంకొక విషయం ఇక్కడ మనం తెలుసుకోవడం కొరకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. డే ఆఫ్ అటోన్మెంట్ మాత్రమే కాదు, అనగా 7వ నెల 10వ తారీఖు మాత్రమే కాదు, దానికి ముందు 40 రోజులు కూడా ఉపవాస దినాలుగా ఇశ్రాయేలు ఆచరిస్తారు. అది ఇప్పటికీ కూడా వారు ఆచరిస్తున్నారు. 7వ నెల 10వ తారీఖు వరకు 40 రోజు వచ్చేలాగా, అనగా 6వ నెల 1వ తారీఖు నుండి 7వ నెల 10వ తారీఖు దాకా 6వ నెల అంతా కూడా ఏలులు మాసం అంటాం. ఆ 6వ నెల పేరు ఏలులు మాసం. ఆ ఏలులు మాసము మరియు 7వ నెలలో మొదటి 10 రోజులు మొత్తం 40 రోజుల ఉపవాస దినాలని ఆచరిస్తారు. అంతేకాదు 7వ నెల 1వ తారీఖు ఏదైతుందో అది సంవత్సర ప్రారంభంగా మనం చూస్తాం. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఆ దినాలు ఎందుకు ప్రత్యేకించబడ్డాయి? ఆ దినాల ప్రత్యేకతకి ఉపవాసానికి సంబంధం ఏముంది? కేవలము ఆహారము తీసుకొనకపోవటం మాత్రమే ఉపవాసం కాదు. చాలాసార్లు ఉపవాసం చేసే వాళ్ళు చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కష్టపడి ఒక పూట మానేస్తారు, కష్టపడి ఒక పూట మానేయడమే కాదు, ఇంకా నా నెక్స్ట్ భోజనం టైం కోసం చూస్తూ కూర్చుంటారు. దీన్ని ఉపవాసంగా చెప్పుకుంటాం. కానీ అసలు విషయం ఏంటంటే 40 దినాలు ఉపవాసం చేసిన వాళ్ళు ఉన్నారు. 40 దినాలు అనగా కంప్లీట్గా ఏమీ తీసుకోకుండా లిక్విడ్ మాత్రమే తీసుకునే ఉపవాసం చేసిన వాళ్ళు ఉన్నారు. మన సంఘానికి మనకు ఆ అనుభవం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఉపవాసం యొక్క శ్రేష్టత ఏం చెప్తుంది, ఉపవాసం ఎందుకు అన్న విషయాలు, ద ఫండమెంటల్స్ ఆఫ్ ద ఫాస్టింగ్ గురించి మాట్లాడేటప్పుడు వై ఈ డే ఆఫ్ అటోన్మెంటే ఎందుకు విధిగా ఉపవాసంగా చెప్పబడుతుంది. అంతేకాదు ఇంకో విషయం జ్ఞాపకం చేస్తాను. ఈ డే ఆఫ్ అటోన్మెంట్ ఇది విధిగాను కట్టడగాను పాటించాల్సినటువంటి ఉపవాస ద ఫాస్టింగ్ డే అండ్ ద ఫాస్టింగ్ సీజన్ అయి ఉండగా
మనకి మనం తీర్మానం చేసుకున్న ఉపవాసాలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఎస్తేరు ఆ యొక్క రాజుగారి దగ్గరికి వెళ్ళే ముందు తనతో పాటు ఆ యొక్క దేశంలో ఉన్న వారందరూ, యూదులైన వారందరికీ ఉపవాసం చేయమని యూదులందరూ తనతో పాటు ఉపవాసం చేసేలాగా ఆజ్ఞాపించడం మనం చూస్తాం. అంతేకాదు ఆ యొక్క యోనా గ్రంథంలో మనం చూస్తే నినివే ప్రజలు ఆ యొక్క పశువులు, చిన్నపిల్లల నుంచి మహారాజు దాకా ప్రతి ఒక్కరూ ఉపవాసం చేయడం మనం చూస్తాం. అంతేకాదు ఇంకా మనం చూస్తే అనేక ఉపవాసాలు, నెహమ్యా ఉపవాసం ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. అంతేకాదు దానియేలు ఉపవాసం చేశాడు. దానియేలు 21 రోజుల ఉపవాసాన్ని కూడా మనం చూస్తాం. ఏదేమైనా ఈ యొక్క ఉపవాస దినాలు అనేవి ఏర్పాటు చేయబడిన, విధించబడినవి మాత్రమే గాక ఇండివిజువల్గా ఏర్పాటు చేసుకోవచ్చు, కాంగ్రిగేషనల్గా ఏర్పాటు చేసుకున్న ఉపవాసాలు ఉన్నాయి. అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఉపవాసాలు ఉన్నారు. అంతేకాదు కొత్త నిబంధనలో అపోస్తలులు కూడా వారు నిర్ణయాలు తీసుకునే ముందు ఉపవాసాలు చేసినటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఉపవాసము, ఈ యొక్క డే ఆఫ్ అటోన్మెంట్ ఎందుకు ఉపవాసము అనేది ఒక్క మాట చెప్పేసి ఈ యొక్క యేసు ప్రభు మాటల దగ్గరికి వెళ్ళేసి మనం ఈరోజు క్లోజ్ చేసుకుని చూడండి ఒకసారి. వై డే ఆఫ్ అటోన్మెంట్? ఆ డే ఆఫ్ అటోన్మెంట్ రోజున 7వ నెల 10వ తారీఖే ఎందుకు ప్రాయశ్చిత్త దినము అంటానికి ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేయాలి. ఇది ఎప్పుడు పుట్టింది, ఎందుకు పుట్టింది అంటానికి మనం ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే కనుక ఆ యొక్క ఇశ్రాయేలీలు అనబడుతున్న వారు ఆ యొక్క ఎర్ర సముద్రం దాటి బయటికి వచ్చారు. ఆ యొక్క సీనాయి కొండ దగ్గరికి చేరుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు దేవునితో నిబంధన జరిగే ఆ యొక్క నిర్గమాకాండం 19వ అధ్యాయాన్ని మనం చూస్తాం. 19-20 అధ్యాయాల్లో దేవుడు కొండ మీదకి దిగి రావడం, వారితో మాట్లాడడం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క కీర్తనకారుడు రాస్తాడు, ఆయన ఆకాశంను వంచి వచ్చాడు అనే మాట. అనగా తన యొక్క సింహాసనాన్ని కిందికి వంచి ఆ యొక్క కొండ మీదకి వచ్చి వారితో మాట్లాడాడు అనే మాట. ఇది మనం పాట కూడా పాడతాం. యెహోవా నా ఆశ్రయం అనే పాటలో మనము ఈ చరణాన్ని మనం కలిగి ఉంటాము. ఆయన మేఘములను వంచి అనే మాట, తన వాక్యం పంపించి ఆయన భూమి మీదకి అనగా కొండ మీదకి దిగి వచ్చిన దేవుడు. తర్వాత ఆ మాటలు 20 అధ్యాయంలో మనం చూస్తే 10 ఆజ్ఞలు మాట్లాడడం, ఇదంతా జరిగిన తర్వాత మేము వినలేము, ఆయన ఇదిగో మోషేతో ఏం చెప్తే అది వింటాడన్నప్పుడు ఆ యొక్క మోషే ఆ యొక్క మేఘంలోనికి ప్రవేశించి కొండ మీదకి ఎక్కడం చూస్తాం. 40 దినాలు జరిగింది. 40 దినాల తర్వాత మోషే కిందికి వచ్చేసరికి వాళ్ళు ఒక పాపము అనగా విగ్రహారాధన అనగా ఒక దూడని విగ్రహంగా తయారు చేసుకొని దాని చుట్టూ పండుగ చేసుకుంటూ ఆచరిస్తూ దూడను చేసుకున్నారు. కానీ వాళ్ళు అంటున్నారు, యెహోవాకి మేము పండుగ చేసుకుంటున్నాం, ఇదే మమ్మల్ని నడిపించిన యెహోవా అని చెప్పి దేవునికి చెందవలసిన మహిమను, దేవునికి చెందవలసినటువంటి మహిమను ఇంకా దేనికో ఇస్తున్న సందర్భంలో ఆ యొక్క మోషే ఆ పలుకలను పగలగొట్టడం మనం చూస్తాం. పగలగొట్టిన తర్వాత అనగా ఇశ్రాయేలు పాపం చేశారు. పాపం అనేది ఎప్పుడు కూడా యాక్సిడెంటల్గా జరగదు, కానీ ఇట్ వాజ్ ఆల్రెడీ ప్రీ మెడిటేటెడ్ అంటాం. అనగా మన సోల్లో మనము పడిపోయినటువంటి మానవుని యొక్క సోల్ పాప సంబంధమైనటువంటి ఆలోచనలతో నింపబడినటువంటి ఆ సోల్లో నుండి వచ్చినటువంటి ఆలోచనలతో ఆ యొక్క పాపం మెడిటేట్ చేయబడి బయటికి యాక్షన్స్ రూపంలో రావడం మనం చూస్తాం. అయితే అలాంటి ఆ యొక్క పాపము 40 రోజుల్లో 40వ రోజు ఆయన కిందికి వచ్చేసరికి ఆ పలుకలు పగలగొట్టడం మనం చూస్తాం. 3వ నెల 6వ తారీఖున మేఘంలోకి వెళ్ళిన మోషే 4వ నెల 17వ తారీఖున అనగా 40 రోజుల తర్వాత కిందికి దిగి వచ్చాడు. 4వ నెల 17వ తారీఖున. ఇవన్నీ ఎందుకు అంత డీటెయిల్గా మాట్లాడుకుంటున్నామో మీకు అర్థం కావడానికి, అంటే ఉపవాసం ఎందుకు అంత ఇంపార్టెంట్ అనడానికి ఇవన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. 4వ నెల 17వ తారీఖున మోషే 40 రోజుల తర్వాత ఆ యొక్క పలుకలు పగలగొట్టడం, దానికి ముందు ఆ యొక్క బంగారు దూడను చేసుకోవడం, మోషే పగలగొట్టడం. తర్వాత తమ్మూజు మాసం 17 నుంచి లెక్క పెట్టేసిన తర్వాత 6వ మాసం 1వ తారీఖున మరలా రెండోసారి మోషే కొండ మీదకి ఎక్కాడు. 6వ నెల 1వ తారీఖున మరలా మోషే కొండ మీదకి రెండోసారి ఎక్కాడు. ఆ రెండోసారి ఎక్కే ముందు ఇశ్రాయేలుకి చెప్పిన మాట ఏంటంటే, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. అంతకుముందు మీరు దేవుని వాక్యం మీద, దేవుని మాట మీద మీరు ధ్యానం ఉంచలేదు, పాపం చేశారు, దేవుని ఉగ్రతకి మీరు లోనయ్యారు, నిబంధన బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రీయునైట్ అవ్వడానికి అనగా మరల నిబంధన కిందకి రావడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి అని చెప్పినప్పుడు ఆ డే నుంచి 40 దినాలు వారి గోత్రికులు వారందరూ చేసిన పాపాన్ని బట్టి వారు చేసిన పాపాన్ని బట్టి తమను తాము పరీక్షించుకోవడం, దేవుని వాక్యంని బట్టి దేవుని ఇష్టానుసారంగా మేము ఎలా ఉన్నామని చెప్పేసి
పరీక్షించుకునే రోజులుగా ఆ 40 రోజులు, అనగా మోషే పైన దేవుని తట్టు తిరిగి దేవుని సన్నిధిలో 40 రాత్రులు 40 పగళ్ళు రెండోసారి గడుపుతూ ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ యొక్క మోషే దిగొచ్చిన డేట్ అనగా 7వ నెల 10వ తారీఖున ద డే ఆఫ్ అటోన్మెంట్ అనేది అంటాము, ప్రాయశ్చిత్తార్థం అనగా మోషే క్రిందికి వచ్చిన తర్వాత వారిద్దరి మధ్య రెండోసారి నిబంధన జరగడం మనం చూస్తాం. ఆ రెండోసారి నిబంధన జరగడానికి అతి ప్రాముఖ్యమైనటువంటి సెల్ఫ్ అకౌంటింగ్, సోల్ అకౌంటింగ్ అంటాం. అనగా దీన్ని హీబ్రూ భాషలో హెష్బోన్ నఫెష్ అంటాం. అనే మాటకి అర్థం ఏంటంటే సోల్ అకౌంట్. నెఫెష్ అనే మాటకి సోల్, ప్రాణము అని అర్థం. ప్రాణాత్మ దేహములు అని మనం ఎలాగ అంటామో, దేహము డస్ట్ అనగా ఈ నేల నుండి వచ్చింది, ఆత్మ స్పిరిట్ దేవుని నుండి వచ్చింది. ఈ రెండిటి కాంబినేషన్లో నరుడు జీవించు ప్రాణమయ్యాడు. జీవించు ప్రాణి, జీవించు ఆత్మ, జీవాత్మ అని మనం తెలుగులో చూస్తాం. బట్ ఆ లివింగ్ నఫెష్ అంటే ఆ యొక్క ప్రాణముగా. అయితే ఏ ప్రాణము? అది మన క్యారెక్టర్, అది మన యొక్క ఇంటలెక్చువాలిటీ. అంతేకాదు అది మన యొక్క ఎమోషన్స్కి సంబంధించింది, మన సొంత చిత్తం అనేది, ఇవన్నీ కూడా సోల్లో ఉంటాయి. ఆ సోల్ అనేది నలగొట్టబడాలి. ఇది ఏమాత్రము దేవుని ఆజ్ఞకి, దేవుని మాటకి లోబడనొల్లని సోల్. ఇది మనం కలిగి ఉన్నటువంటి సోల్ దేవుని మాటకి ఏమాత్రం అంత ఈజీగా సబ్మిట్ చేసుకోదు, దేవుని ఆజ్ఞలకి ఏమాత్రం లోబడడానికి ఇష్టపడదు. అలా ఏమాత్రం లోబడనొల్లనటువంటి ఆ యొక్క సోల్ దేవుని సన్నిధిలో నలగొట్టబడాలి. అది తన్ను తాను పరీక్షించుకోవడానికి సంబంధించిన డేస్గా ఈ 40 రోజులు ప్రత్యేకించబడ్డాయి. అంతేకాదు ఆ రోజు నుండి ఎవ్రీ ఇయర్ మీరు గమనిస్తే, ఏ రోజునైతే బంగారు దూడను చేసుకొని ఆ యొక్క ఆజ్ఞల పలుకలు పగలగొట్టబడ్డాయో అదే రోజున మందిరము కొలగొట్టబడ్డము. అంతేకాదు అదే రోజున రెండవ మందిరం కూడా కొలగొట్టబడ్డం మనం చూస్తాం. ఇవన్నీ ఎందుకు అంటే, ఆ యొక్క ఇశ్రాయేలు చరిత్రలో అతి ప్రాముఖ్యమైనటువంటి ద ఫాస్ట్ అంటే యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు ఉపవాసం చేయనప్పుడు అన్నప్పుడంతా మీరు వారి ఆలోచనలు ఎక్కడికి వెళ్తాయంటే ద డే ఆఫ్ అటోన్మెంట్ దగ్గరికి వెళ్తాయి. ఆ డే ఆఫ్ అటోన్మెంట్ దేని గురించి మాట్లాడుతుంది అంటే, మోషే రెండోసారి పలకలు తీసుకొని ఆ యొక్క తెగిపోయిన మానవ సంబంధాన్ని, దేవునితో మానవ సంబంధం అనగా ఎస్పెషల్లీ ఇశ్రాయేలు దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సీనాయి కొండ మీద జరిగిన ఆ యొక్క శివాను మాసము 6వ తారీఖున జరిగిన నిబంధన ఏదైతే బ్రేక్ అయిందో, ఆ బ్రేక్ అయిన దాన్ని పునరుద్ధరించడానికి మోషే అనబడుతున్న మధ్యవర్తి అక్కడ కనపడుతున్నాడు. ఆ మధ్యవర్తి పైనుండి దేవుణ్ణి బ్రతులాడుకుంటూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు అందరూ తమను తాము తగ్గించుకున్నారు. ఉపవాసం ఉండి తమ యొక్క సోల్ని, తమ యొక్క ప్రాణాన్ని నలగొట్టుకుంటూ, ఆయాసపరుచుకుంటూ, దుఃఖపరుచుకుంటూ వారు పరీక్షించుకుంటున్నారు. దేవుని వాక్యాన్ని బట్టి నేను వాక్యానుసారంగా ఎంతవరకు ఉన్నాను, ఎలా ఉన్నానని పరీక్షించుకునేది అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొకటి, ఈ విషయాన్ని బట్టి ఈ యొక్క ఉపవాస దినం అనేది బయట ఉండే మిగిలిన మతాల్లో కానీ మిగిలిన ఆచారాల్లో రకరకాల సంప్రదాయాలు ఉండొచ్చేమో, కానీ బైబిల్ పరంగా ఉపవాస దినము అంటే స్వపరీక్ష అని అర్థం, సెల్ఫ్ అకౌంటింగ్ అని అర్థం. అంతేగాని కేవలం దాని కొరకు మన యొక్క సోల్ని ఆయాసపరచుకొనుట కొరకు ఆహారాన్ని మానివేస్తాం. దట్స్ అ ప్రైమరీ అండ్ ఇంపార్టెంట్ థింగ్. అంతేగాని ఆ యొక్క ఇదే అతి ప్రధానమైనది కాదు. ఆహారం మానేయడం మాత్రమే ఉపవాసం కాదు. కానీ ఆహారం మానేయటం అనేది ముందు ఆ ప్రాణాన్ని నలగొట్టడానికి దాన్ని ప్రారంభించి, ప్రాణాన్ని నలగొట్టి ప్రాణాన్ని పరీక్షించుకోవడం కోసం దేవుని వాక్యం పట్టుకొని వాక్య ప్రకారం నేను ఎక్కడున్నాను, నేను ఏ స్థాయిలో ఉన్నానని ప్రతిసారి పరీక్షించుకోవడం. దీని గురించే ఆ యొక్క యేసు ప్రభు కాలము నాటికి పరిసయ్యులు ఉన్నారు. ఆ పరిసయ్యులు వారానికి 2 రోజులు ఉపవాసం చేస్తారని చెప్పేసి లూకా సువార్త 18వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, అప్పుడు ఉన్నటువంటి పరిసయ్యులు ఎవరైతే ఉన్నారో వారానికి 2 సార్లు ఉపవాసం చేసేవాళ్ళు. ఆచార రూపకంగా వచ్చినటువంటి ఉపవాస దినము దీన్ని ప్రతి వారము లేకపోతే వారానికి 2 రోజుల కిందకి పరిచయాలు మార్చుకున్నారు. సంవత్సరానికి ఇశ్రాయేల్ అందరూ నిత్యమైన కట్టడిగా మీరందరూ కంపల్సరీ, అనగా స్వదేశులైనా సరే, అనగా పరదేశులైనా, అనగా మన వాళ్ళైనా బయట వాళ్ళు ఎవరైనా జాయిన్ అయినా సరే, అందరికీ నిత్యమైన కట్టడి ఏంటంటే ప్రతిసారి ఆ యొక్క డేస్ వచ్చినప్పుడు మనల్ని మనం తగ్గించుకొని, మన ప్రాణాలని ఆయాసపరుచుకొని ఆ యొక్క ఆహారాన్ని మానేసి మనల్ని మనం పరీక్షించుకోవాలి. అనగా నా మాటలు ఎలా ఉన్నాయి, నా చేష్టలు ఎలా ఉన్నాయి, నా ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, దేవుని వాక్యం అనుసరించకుండా నేను ఎక్కడెక్కడ తప్పిపోయి ఎలా తప్పిపోయి తిరుగుతున్నాను, అనగా
రీకనెక్టింగ్ విత్ ద కవెనెంట్, దేవునితో తిరిగి నిబంధన పొందడానికి సంబంధించిన ఉపవాసం అనే కార్యము. ఇంకొక మాట ఏంటంటే, ఈ ఉపవాసం అనేది యేసయ్య తను సొంతంగా 40 రోజులు ఉపవాసం చేశాడు. అంతేకాదు ఆయన మీరు ఉపవాసం చేయనప్పుడు అంటున్నాడు, నాట్ ఇఫ్ యూ ఫాస్ట్, వెన్ యూ ఫాస్ట్, అనగా నీవు ఉపవాసం చేయనప్పుడు అంటున్నాడు. అంతేగాని ఉపవాసం అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్. ఒకసారి చదువుదాం, లూకాసు వార్త 18:12 చూడండి ఒకసారి. పరిసయ్యులు, వారమునకు 2 మారులు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని. చాలు అంటే వారానికి 2 సార్లు ఉపవాసం చేయడం అనేది దాన్ని ఒక ఆచారంగాను, బయటికి కనబడేది గాను, చెప్పుకునేది గాను విధంగా మార్చేశారు. జాగ్రత్తగా ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి, యేసయ్య మాటల దగ్గరికి వద్దాం. ఒకసారి చూడండి, మరొకసారి ఈ మాటలన్నిటిని ఒకసారి కనెక్ట్ చేసుకుందాం. నంబర్ 1, మొట్టమొదటిది యేసయ్య మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే, ఉపవాసం చేసేది లోపల చేస్తున్నారు, బయటికి ఉపవాసం చేస్తున్నట్టుగా కనపడకండి. లోపల చేస్తున్నారు కానీ బయటికి కనపడకుండా ఉపవాసం చేయని వారిలాగా, అంతేకాదు ఫాస్టింగ్ కొరకు కాదు, ఫీస్టింగ్ కొరకు మీరు తయారైనట్టుగా తయారవ్వండి అంటున్నాడు. అంటే బయట చూస్తే ఫీస్టింగ్ చేస్తున్నట్టు ఉండాలి, లోపల మాత్రం ఫాస్టింగ్ చేయాలి. అనగా ఫాస్టింగ్ అనేది అంతరంగ సంబంధమైనది అనేది ప్రభువైన యేసుక్రీస్తు మాట. అది చెప్పడం కొరకు ఆ భాషని ఆయన వాడుతున్నాడు. ఆ భాషని ఆయన వాడే ఉద్దేశం ఏంటంటే, నీకు నాకు ఆ విషయం తెలియజేయడం కొరకు. జాగ్రత్త గమనించండి ఒకసారి. ఉపవాసము ఫాస్టింగ్ అని వచ్చినప్పుడంతా అది డే ఆఫ్ అటోన్మెంట్ దగ్గర తీసుకెళ్తుంది. డే ఆఫ్ అటోన్మెంట్ రోజున యాక్చువల్గా ఉపవాసం చేయడం అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు, అనగా ఆహారం మానేయడం అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు, కానీ మన యొక్క సోల్ని నలగొట్టుకోవడం అనేది అతి ప్రధానమైనటువంటి అంశం. అందుకే అక్కడ మీరు ఆహారం మానేయండి అని చెప్పలేదు, మీరు విశ్రాంతి దినంగా ఉండండి, మహావిశ్రాంతి దినంగా మీ పనిపాట్లన్నీ మానేయండి అంటాడు. అనగా అంతేకాదు మీ వ్యాపారాలు, మీ వ్యాపకాలు అన్నీ మానేసి కూర్చోండి, దేవుని సన్నిధిలో కూర్చొని ఆహారం మానేయమని చెప్పలేదు, కానీ మహావిశ్రాంతి దినాన్ని ఆచరిస్తూ మీరు ఏం చేయాలంటే మీ సోల్స్ని, మీ ప్రాణాన్ని మీరు నలగొట్టుకోండి. ప్రాణాన్ని మనం ఎలా నలగొట్టుకుంటాం? ఆహారం తీసుకోకపోవడం వలన ప్రాణం నలగొట్టబడుతుంది. అంతేకాదు ఆ యొక్క ప్రాణాన్ని, ఆహారం తీసుకుంటే ప్రాణం సంతోషిస్తుంది. నీకు ఇష్టమైన ఆహారం తీసుకున్నప్పుడు నీ ప్రాణం సంతోషిస్తుంది. అయితే ఆహారం తీసుకోకపోవడం వలన ప్రాణం నలగొట్టబడుతుంది. ఆ నలగొట్టబడే ప్రాణం ఏదైతుందో అంత మాత్రంతో సరిపోదు. ప్రాణము కేవలం ఆహారం లేకపోవడం మాత్రమే నలగొట్టబడడం కాదు, కానీ అది పరీక్షించబడాలి. అనగా స్వపరీక్ష అని అర్థం. అనగా ఆ యొక్క సోల్ని అకౌంట్ చేసుకోవడం అని మాట్లాడుకున్నాం. దీని గురించి ఇశ్రాయేలీయులు అయితే వారు చేసిన పాపం గురించి, అప్పుడెప్పుడో వారు చేసిన పాపం గురించి ప్రతి సంవత్సరం 40 రోజులు ఈ ఉపవాస దినాన్ని ఇప్పటికీ ఆచరిస్తూ, మా పితరులు చేసిన పాపాలు, ఇదిగో మేము కూడా అక్కడున్నామా, మేము కూడా అలాగున్నామా, మాలో అలాంటి పాపం ఉందా, అలాంటి విగ్రహాలు మా జీవితాల్లో ఉన్నాయా అని తాము పరీక్షించుకోవడం కొరకు ప్రతి సంవత్సరము ఆ 40 దినాలని ఫాస్టింగ్ డేస్గా, అనగా ప్రతి సంవత్సరం ఆ ప్రాయశ్చిత్తార్థ దినమున ఇదిగో దేవుడు తన రక్తమును బట్టి మాత్రమే, అనగా ఆ యొక్క బలియాగమును బట్టి మాత్రమే, మన మంచి పనులను బట్టి, మన యొక్క గొప్పతనాన్ని బట్టి కాదు, మనము ఆ యొక్క పాపం చేయకుండా జీవించిన జీవితాన్ని బట్టి కాదు, కేవలం ఆ యొక్క బలియాగాన్ని బట్టి మాత్రమే, ఆ యొక్క ఎర్రనిపై వధించబడడం, ఆ యొక్క స్కేప్ గోట్ అంటాం, అనగా ఆ యొక్క వదిలిపెట్టబడినటువంటి మేక వధించబడడం ఏదైతుందో వాటి రక్తాన్ని బట్టి మాత్రమే మనము అటోన్మెంట్, అనగా మన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగింది అని పదే గుర్తు చేసుకోవడం కొరకు ఉపవాసం చేయండి అని బోధించబడుతుంది. ఈ రోజున మన పరిస్థితి ఏంటి? మన కొరకు కూడా ఈ మాటలు గుర్తు చేయబడుతున్నాయి. నువ్వు నేను ఈ రోజున మనం జీవించిన మంచి జీవితాన్ని బట్టి మనం రక్షించబడలేదు, మనము అనుసరించిన ఆజ్ఞలను బట్టి, మనం పాటించే విషయాల్ని బట్టి, మన యొక్క మెథడ్స్ని బట్టి, మన యొక్క లైఫ్ స్టైల్ని బట్టి మనం అంగీకరించబడలేదు. కానీ దేవుని మహాకృప తన శిలువ మరణ పునరుత్థానాలు అనబడుతున్న పరిశుద్ధపరచబడు వారిని సదాకాలం పరిశుద్ధపరచబడే ఆ యొక్క పాప పరిహారార్థ బలిగా పిలువబడిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తమును బట్టి మనం ఈ రోజున రక్షించబడ్డాము. అయితే ప్రతిసారి ఉపవాసం చేయాలి. అయితే ఈ ఉపవాసం కొరకు మనం కూడా మనల్ని మనం సిద్ధపరచుకొని, ఇశ్రాయేలు ఎలాగైతే అప్పుడు ఎవరో పాపం చేస్తే దాన్ని కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ వాళ్ళు గుర్తు చేసుకొని తమను తాము పరీక్షించుకోవడానికి వాళ్ళు చేస్తున్నారు. ఆచారంగా మాత్రం కాదు, కానీ అంటే మీరు ఆచారం
ఆకారంగా మార్చుకోకండి, అందరికీ చూపించడం కోసం కాదు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి. అంతే, మీరు అంతరంగంలో ఉపవాసం చేయండి అన్న మాటల్ని ప్రభువైన యేసుక్రీస్తు ఉపవాసం చేయనప్పుడు ఎలా ఉండాలో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే అందరికి కనపడేలాగా నేను ఉపవాసం చేస్తున్నానని అందరికి చెప్పేలాగా తెలిసేలాగా ఉండడం కాదు, కానీ ఉపవాసం అనేది అంతరంగ సంబంధమైనది. రహస్యమందున్న తండ్రితో నా సంబంధానికి సంబంధించింది. అంతేకాదు, రహస్యమందున్న తండ్రి యొక్క ఆజ్ఞలు, తండ్రి యొక్క ఉద్దేశాలు, తండ్రి యొక్క చిత్తము, ఆయన రాజ్యము, ఆయన రాకడ, ఆయన నన్ను సృష్టించిన విధానంలో నేను ఎక్కడున్నాను, ఆయన నా పట్ల ఆయనకున్న ఉద్దేశాల్లో నేను ఏ స్థాయిలో ఉన్నాను, ఎక్కడి నుంచి ఎక్కడికి తప్పిపోయాను, నా మాటలు, నా చేతలు, నా ఆలోచనలు, నా యొక్క ప్రతి విషయాన్ని పరీక్షించుకోవడానికి సంబంధించింది ఉపవాసం. అయితే ఇశ్రాయేలీయులను వారు సంవత్సరం చేస్తున్నారు. పరిసయ్యులు వారం చేస్తూ దాన్ని అందరికీ కనపడడం కొరకు, చెప్పుకోవడం కోసం అయిపోయిన వారి మధ్య యేసయ్య మాట్లాడుతూ చెప్పబడిన మాట, ఈరోజు నీకు నాకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం వలన మాత్రమే మనం పరిశుద్ధపరచబడ్డాం. అయితే ఆయన పరిశుద్ధపరచాడు కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా జీవించడానికి కాదు, కానీ వీ హ్యావ్ టు చెక్ అవర్ సోల్స్ అగైన్ అండ్ అగైన్. మరలా వారానికి ఒకరోజు ఉపవాసం చేస్తామా, లేకపోతే సంవత్సరానికి 40 రోజులు ఉపవాసం చేస్తామా? దేవునికి స్తోత్రం. ఇప్పటికిప్పుడు నీకు ఉపవాసం చేయాలి, నేను మరలా దేవునితో రీకనెక్ట్ అవ్వాలి. అనేక పాపాలు చేశాను, పాప ఆలోచనలు, పాప హృదయం, పాప సంబంధమైన ఉద్దేశాల చేత నా హృదయం, నా సోల్ నింపబడి ఉంది అని చెప్పి ఒకవేళ నీకు అనిపిస్తే, దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ, దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు హ్యావ్ అ ఫాస్ట్, టు డిక్లేర్ అ ఫాస్ట్. నీకు నువ్వు డిక్లేర్ చేసుకొని, నీకు నువ్వు తీర్మానించుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండడం అతి ప్రాముఖ్యమైన విషయం. ఇక చివరిగా ఫైనల్గా నేను ఒక మాట చెప్పేసి ముగిస్తాను. అదేంటంటే, ఉపవాసం అనేది సెల్ఫ్ అకౌంటింగ్. అంతేకాదు, ఈ ఉపవాసం వల్ల ఏం జరుగుతుందో ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు తెలిసినటువంటి ఆ యొక్క 9వ అధ్యాయం మార్కు సువార్త మనకి తెలుసు. అక్కడ శిష్యులు వెలగొట్టలేకపోయినటువంటి ఆ యొక్క దయ్యము అక్కడ ఉండడం మనం చూస్తాం. వెలగొట్టలేకపోతున్నారు. మూగా చెవిటి దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నప్పుడు ఆ యొక్క ప్రజలందరి ముందు ఆ తర్వాత ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు వారి యొక్క వాదనల మధ్యలో వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్న సందర్భంలో రూపాంతరపు కొండ, ఆ కొండ మీద నుంచి ఆయన దిగి వచ్చి దయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత శిష్యులు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని. జాగ్రత్తగా గమనించండి ఒకసారి. మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని ప్రశ్నించినప్పుడు యేసయ్య చెప్పిన మాట, ఇలాంటివి వదిలిపోవుట కేవలం ప్రార్థన వలననే అని మనకి ఫుట్ నోట్లో ఉపవాస ప్రార్థన వలననే, ఆ యొక్క హీబ్రూ భాష ప్రకారం హిత్ పెలెల్ అంటాం. ఆ యొక్క జస్ట్ నార్మల్ ప్రేయర్ కాదు. అనగా దేవా ఇది యేసు నామములో ఇది వదిలిపోవును గాక, లేకపోతే ఇది వదిలిపోవును గాక, అలాగే కాదు. కానీ ఓ దయ్యమా వెళ్ళిపో కాదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి నిన్ను నువ్వు పరీక్షించుకున్నప్పుడు యూ విల్ బికమ్ సో పవర్ఫుల్. నీ సోల్ దేవుని సన్నిధిలో లెక్కించబడాలి, అనగా బేరీజు వేయబడాలి. దేవుని వాక్యంలో నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి పరీక్షించబడాలి. నేను ఎక్కడ తప్పిపోయాను, నేను ఎక్కడ ఏ విషయంలో తప్పిపోయానని పరీక్షించబడాలి. ఆ పరీక్షించబడిన తర్వాత అప్పుడు నువ్వు శక్తిమంతునిగా మారుతావు. ఇది నా మాటలు కాదు, కానీ ప్రభువైన యేసయ్య ఆ యొక్క శిష్యులతో ఏకాంతంగా చెప్పబడిన మాట. మీరు ఉపవాసంతో ప్రార్థన చేయటం వల్ల మాత్రమే ఇలాంటివి వదిలిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ జీవితంలో ఒకవేళ ఈ రోజున ఏమన్నా వదిలించుకోలేని విషయాలు నువ్వు కలిగి ఉంటే, ఒకవేళ ఏమన్నా తీసివేసుకోలేని పరిస్థితులు నువ్వు కలిగి ఉంటే, ఉపవాసం దగ్గరికి రావాలి. ఉపవాసం అనేది నాట్ జస్ట్ ఒక మీల్ని వదిలేయడమో లేకపోతే ఆహారాన్ని వదిలేయడమో కాదు, కానీ నీ ప్రాణాన్ని, నీ సోల్ని నలగొట్టే విధంగా ఆహార పదార్థాల్లో మార్పు తీసుకురావాలి. నీకు ఇష్టమైన వదిలేయచ్చు, లేదా నీకు ఇష్టమైన ఆహార పదార్థాలన్నింటినీ వదిలేయడం వల్ల నీ ప్రాణాన్ని నలగొట్టుకుంటావు. ఆ ప్రాణం నలగొట్టబడుతూ ఉన్నప్పుడు అంత మాత్రమే కాదు, కానీ నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించునని గలతీ పత్రికలో మనం చూస్తాం. శరీర క్రియలు వేరే ఉన్నాయి, ఆత్మ ఫలాలు వేరే ఉన్నాయి. పరిశుద్ధాత్మ ఫలాలు ఇంకో రకంగా ఉన్నాయి, శరీర క్రియలు ఇంకో రకంగా ఉన్నాయి. శరీరానికి ఫుడ్ పెట్టినప్పుడు అంతా సోల్ సంతోషిస్తుంది. ఎప్పుడైతే శరీరానికి ఫుడ్ ఆపేస్తామో, సోల్కి అవసరమైనటువంటి ఫుడ్ అనగా దేవుని వాక్యం అందించినప్పుడు సోల్ వాక్యము అనుసరించి, సోల్ ఆత్మానుసారంగా జీవించడం, ప్రాణము ఆత్మను అనుసరించడం మనం చూస్తాం.
ఒకవేళ చూడండి ఒకసారి, ఒకదానికొకటి విరోధంగా ఆపేక్షిస్తున్నప్పుడు, శరీరము విరోధంగాను, ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకి విరోధంగా ఆపేక్షిస్తున్నప్పుడు, రెండిటికి ఫుడ్ పెడుతున్నప్పుడు ఈ రెండిటి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది మన జీవితంలో. ఆ యుద్ధాన్ని మాన్పివేసి మనల్ని మనము కొత్తగా కట్టుకోవడం కోసం ఆ యొక్క ఫాస్టింగ్ ద్వారా మనము కొత్త జీవితాన్ని ప్రారంభించడం కొరకు ఫాస్ట్ అనగా శరీరాన్ని నలగొట్టి ఆత్మని ఫీడ్ చేస్తూ, అనగా ఆత్మీయంగా మన సోల్ని ఆత్మానుసారంగా నడిచేదానిలాగా నలగొట్టుకోవడం, పరీక్షించుకోవడం. సోల్ అకౌంటింగ్ అంటాం దీన్ని, స్వపరీక్ష. ఉపవాసము అంటే ఆహారం మానేయడం కాదు, స్వపరీక్ష. ఆ స్వపరీక్ష చేసుకోవడానికి సిద్ధపరచుకుందాం. ఒకవేళ ఎవరైనా సరే ఇప్పుడు ఉపవాసం చేయాలని తీర్మానం చేసుకున్న వాళ్ళు ఉంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం. మీ ఉపవాసాలు కంటిన్యూ చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం, అందరం ఏకీభవిద్దాం. వాక్యానుసారంగా మనల్ని మనం పరీక్షించుకుంటాం. ఉపవాసము చేయనప్పుడు మనం అందరము ప్రార్థించవలసిన వారము మరియు చారిటీ, ధర్మము చేయవలసిన వారం. ఎందుకంటే కేవలం కృపచేత ఆయన చారిటీని బట్టి మనం ఈ రోజున రక్షించబడ్డాము అని గుర్తు చేసుకుంటూ ప్రతి డే ఆఫ్ అటోన్మెంట్ రోజున ఇశ్రాయేలు దాన ధర్మాలు చేస్తారు. ఈ రోజున మనం కూడా మరొకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఉపవాసం చేయనప్పుడు ప్రార్థన చేయాలి, ధర్మము చేయాలి. ఈ మూడు ఒకే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాయి. ఆ మూడింటిని మనం గుర్తు చేసుకుంటూ ఒక్కసారి దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకుందాం. నా ఉపవాసం ఎలా ఉంది? ఒకవేళ ఇప్పటిదాకా నేను ఎప్పుడు ఉపవాసం చేయలేదని ఎవరైనా ఉంటే, ఉపవాసం చేయడం అనేది ఇట్స్ అ మ్యాండేట్, స్క్రిప్చరల్ మ్యాండేట్, అనగా వాక్యానుసారమైన అవశ్యమైనటువంటి పని. ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రం నాయన, మీకు వందనాలు. మీరు ఉపవాసం చేయనప్పుడు ఎలా ఉండాలి? బయటికి అందరికీ చూపించడానికి కాదు, అంతరంగంలో నిన్ను నువ్వు పరీక్షించుకోవడానికని మరొకసారి ప్రభు మాటల ద్వారా నన్ను మమ్మల్ని బలపరిచారు. ఇదిగో మా యొక్క ఉపవాసము మీ దృష్టికి అంగీకారంగాను, మీ దృష్టికి యోగ్యమైనదిగాను, మీకు ఇష్టమైనదిగాను ఉండుటకు సహాయం దయచేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామమున సంఘమును, నాతో చేరిన ఈరోజు ఎవరెవరైతే వాక్య ధ్యానంలో పాల్గొంటున్నారో వారందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. వారి జీవితాలు, వారి సోల్స్, స్పిరిట్, బాడీ ఇదిగో పరిశుద్ధము, నిర్దోషమైనవిగాను మీ రాకడలో నిలబడినట్లు సహాయము దయచేయండి. స్తోత్రం చెల్లిస్తున్నా. మీ వాక్యమును మీ బిడ్డల జీవితాల్లో స్థిరపరచమని వేడుకుంటున్నాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు అర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఇదిగో నాతో చేరిన ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుతూ, సంఘమంతటిని ఆశీర్వదించమని వేడుకుంటూ, మీ సన్నిధిలో ఒక్కొక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తూ వారి జీవితాలు మీ సన్నిధిలో అంగీకరించబోటుకు సహాయం దయచేయమని వేడుకుంటూ, దీవించి ఆశీర్వదించి శక్తివంతులుగా మార్చమని అడుగుతూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు తన వాక్యం ఇచ్చేది ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే కాదు, మనల్ని మనం మార్చుకోవడానికి, వాక్యానుసారంగా నడుచుకోవడానికి, మార్చుకోవాల్సిన సంగతులు మార్చుకోవడానికి ఇదొక మంచి, దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ, మరొక అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుందాం. వాక్యానుసారంగా జీవించడానికి సిద్ధపడదాం. మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.